నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను రత్న. బులెటిన్లోని బ్రేకింగ్ న్యూస్. షాద్ నగర్ సంచుపాయి తాపాలో మారక ద్రవ్యాల విక్రయం కేసులో వికాస్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. విచారణ కోసం 15 రోజులు కస్టడీ కోరారు. కేసులో డ్రగ్స్ మూలాలపై ఆరా తీస్తున్నారు. నేషనల్ హైవే పక్కనే ఉన్న దాబాలో పనిచేస్తున్న నిందితుడు వికాస్ సాహు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు కూడా పోలీసులకు తెలిసింది. ఇక దీంతో పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ విచారణ కోసం మధ్యప్రదేశ్కు సైతం పోలీసుల బృందాలను పంపనున్నారు. రైట్, ఇక నిన్న షాద్ నగర్ లో సంజుబాయ్ ధాబాలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న కేసులో వికాస్ పై పోలీసులు కేసు నమోదు చేయడం, అతన్ని నిన్న అదుపులోకి తీసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే విచారణ కోసం 15 రోజుల కస్టడీ కోరారు ఇప్పుడు పోలీసులు. అయితే ఈ డ్రగ్స్ కేసులోని మూలాలపై ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నారు. నేషనల్ హైవే పక్క ఉన్న దాబాలో పనిచేస్తున్న నిందితుడు అక్కడ వస్తున్న దాబాలో ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు కూడా పోలీసుల సమాచారం రావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం రిమాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, అదుపులోకి తీసుకున్న నిందితుడిని 15 రోజులు కస్టడీ కోరుతున్నట్లు తెలుస్తుంది పోలీసులు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కేవలం ఇతనేనా? ఇతనికి సంబంధించి ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి? ఎస్ రత్న, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మాదక ద్రవ్యాల పట్టివేత ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు పోలీసులు మాదక ద్రవ్యాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నప్పటికీ ఈ డ్రగ్స్ ముఠా సభ్యులంతా కూడా చాప కింద నీరులా ఈ వ్యవహారానికి తెరలేపుతున్నారు. ఏదైతే షాద్నగర్ కు సమీపంలో ఉన్నటువంటి రాయకల్ గేట్ టోల్ ప్లాజా సమీపంలో సంజుబాయ్ మార్వాడి దాబాలో ఒక్కసారిగా మూడు కోట్లకు సంబంధించినటువంటి హెరాయిన్, గంజాయి, మిగతా మత్తు పదార్థాలను కూడా ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వికాస్ సాహును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎవరైతే ఈ యొక్క సంజయ్ బాయ్ ఉన్నాడో దానికి సంబంధించి అతనికి అలవాటు ఉండడంతో ఆ దాబాలోనే తనకు తెచ్చుకుంటున్నటువంటి గంజాయిని కూడా పూర్తిగా అక్కడికి వచ్చి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి వికాస్ సాహు అక్కడే వంట మాస్టర్ గా చేరడంతో ఈ యొక్క దందాకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా మధ్యప్రదేశ్ కు సంబంధించి ఆ ప్రాంతం నుండి ఈ యొక్క గంజాయి, మిగతా మాదక ద్రవ్యాలను కూడా అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడంతో పాటు ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముకోవడంతో అక్కడ కస్టమర్లను ఎందుకంటే ఇది NH-44 కు ఆనుకొని ఉన్నటువంటి దాబా, అది కూడా నగర శివారుకు అదంతా కూడా బయట ఉంటుంది. ఈ క్రమంలో ఇదంతా కూడా ఎవరు గుర్తించినటువంటి సిచ్యువేషన్. నిత్యం రద్దీగా ఉండేటటువంటి NH-47 పక్కనే ఉన్నటువంటి ఈ దాబాకు వేలాదిగా కూడా ఒకవైపు లారీల రూపంలో, అదే విధంగా వాహనాల రూపంలో నిత్యం కూడా అక్కడికి తినడానికి వస్తుంటారు. దీన్ని క్యాచ్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు సంజుబాయ్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయిన తర్వాత ఆ డాబా ఓనర్ గా వికాస్ సాహు మారడంతో పూర్తిగా అతనికి సంబంధించినటువంటి మరో వ్యక్తితో కలిసి ఇప్పటికే ఆ వ్యాపారానికి తెరలేపడంతో ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుని ఇప్పటికే వికాస్ సాహు పైన కేసు నమోదు చేసి రిమాండ్ కు అయితే పంపించినటువంటి సిచ్యువేషన్. ఇక దీనికి సంబంధించి కొంత ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే వికాస్ సాహు పూర్తిగా అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి గంజాయిని గాని, హెరాయిన్ గాని మొత్తంగా అక్కడ 800 రూపాయలు, ఇక్కడ 18,000 నుంచి దాదాపు లక్షల రూపాయల్లో కూడా దీన్ని విక్రయిస్తున్నాడు అనే క్రమంలో కూడా పోలీసులకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే కోర్టును ఇక ఏదైతే వికాస్ సాహుకు సంబంధించినటువంటి అతన్ని కస్టడీకి 15 రోజులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా జరిగితే రేపు సాయంత్రానికల్లా వికాస్ సాహును పోలీస్ కస్టడీకి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా జరిగి శంకర్, మీరు చెప్పినట్లుగానే వికాస్ సాహు ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడి నుంచి అయితే డ్రగ్స్ తీసుకొస్తున్నారో ఆ ప్లేస్ కి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారా? అక్కడ ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఇక అదే విధంగా ఈ దాబాలో రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా ఈ డ్రగ్స్ తీసుకుంటూ? వాళ్ళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తుందా? ఎస్ రత్న, ఎందుకంటే రెగ్యులర్ గా ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాకపోవచ్చు అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ సాహు బతుకున్నప్పుడు, అదే విధంగా సంజయ్ సాహు చనిపోయిన తర్వాత కూడా వికాస్ సాహు దీన్ని అడ్డాగా చేసుకుని, దాబాను అడ్డాగా చేసుకుని 1,000 రూపాయలు, కోట్ల రూపాయలు కూడా దీనికి తెరలేపి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అయితే ఒకవైపు అనుమానాలు రేకెత్తుతున్న క్రమంలో ఒకవేళ రిమాండ్ నుంచి బయటికి వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి CDR ను కూడా పోలీసులు తీసుకునే అవకాశం ఉందని. ఎందుకంటే కాల్స్ ఎవరెవరికి చేశాడు, ఎవరితో టచ్ లో ఉంటున్నాడు, రెగ్యులర్ గా ఈ దండలో ఇంకెవరైనా ఉన్నారా అనే కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టే అవకాశాలు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ కూడా ఇక్కడ ఎస్ఓటి పోలీస్ బృందాలు కూడా అక్కడ సంజయ్ సాహుకు సంబంధించినటువంటి స్వస్థలం పైన పూర్తిగా దృష్టి సారించింది. అక్కడ సంజయ్ సాహుకు ఎవరెవరు సహకరిస్తున్నారు, సంజయ్ సాహు అసలు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన
సాహు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ప్రధానంగా సెక్యూరిటీ గార్డ్ గా ఉంటూ అక్కడ వంట మాస్టర్ గా చేరి ఆ తర్వాత దాబా ఓనర్ అయి దీన్ని అంతా కూడా నడిపిస్తున్నాడు. అంటే కావాలని ఇక్కడికి డ్రగ్స్ దందా తెరలేపడానికి వచ్చాడా, లేదంటే క్యాజువల్ గా ఎవరైనా అతను కలిస్తే ఈ విధంగా దీనికి అట్రాక్ట్ అయ్యాడనేది మాత్రం తెలియనుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ముగ్గురికి సంబంధించినటువంటి వారు కూడా దీంట్లో నిందితులుగా ఇక్కడ నుంచి హెరాయిన్ కావచ్చు, గంజాయిని కూడా ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటూ తీసుకువెళ్లేవారని చెప్పి పోలీసులు ప్రధానంగా ముగ్గురు మీద కూడా కేసులు నమోదు చేశారు. వారికి సంబంధించి వారు ఏదైతే వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుందో వారిపైన కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఒకవైపు పోలీసులు, మరోవైపు హైదరాబాద్ పోలీసులు కావచ్చు, మరోవైపు ఎస్పోటీ పోలీసులు, మిగతా పోలీసులంతా కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్తు పదార్థాల పైన సీరియస్ గా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా మత్తు పదార్థాలు రవాణా చేసినా దాన్ని అమ్మినటువంటి వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి కూడా సీరియస్ గా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇక మేజర్ గా రత్న ఇక్కడ ఒక విషయాన్ని గమనించాను. ఎందుకంటే NH-44-7 కు సంబంధించి ఉమ్మడి పాలమూరు మీదుగా కూడా బెంగళూరు వరకు కూడా పెద్ద ఎత్తున ఒక హైవే దారిపోవడం ఉంటుంది. ఇక్కడ వందల సంఖ్యలో నిత్యం దాబాలు ఉంటాయి. ఇక్కడ పట్టుబడినటువంటి ఈ దాబాలోనే ఇటువంటి విక్రయిస్తున్నారు, లేదా ఈ సంస్కృతి అనేది మిగతా దాబాలకు కూడా పాకిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. మరి రేపు సాయంత్రానికల్లా ఒకవేళ న్యాయస్థానం ఏదైతే ఉందో అది కస్టడీకి పోలీసులకు ఇస్తే మాత్రం అతని కాంటాక్ట్స్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అతని కుటుంబ నేపథ్యం పూర్తిగా విచారణ తర్వాత కొంత అనుమానాలు, అంటే ఇక్కడ నుంచి సంపాదించినటువంటి డబ్బు కొంత లోకల్ గా టాక్ అయితే హవాలా రూపంలో వేరే తన ప్రాంతానికి పంపించేవాడు, ఇట్లా రకరకాల అనుమానాలకు తలెత్తుతుంది. కానీ ఏదేమైనప్పటికీ వికాస్ సాహు విచారణ అనంతరమే దీనిపైన పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా నగరానికి సమీపంలో రాయకల్ గేట్ సమీపంలో ఈ ఉదంతం వెలుగు చూడడం, 3 కోట్ల విలువ చేసే హెరాయిన్ గంజాయి పట్టుబడంతో ఒక్కసారిగా జిల్లా పోలీసులంతా కూడా ఉలిక్కిపడ్డారు. మిగతా దాబాల మీద కూడా స్పెషల్ గా దృష్టి సారించి ముందుకు వెళ్తున్నారు. నిన్న మనం దాబా దగ్గరికి బిగ్ టీవీ కూడా వెళ్ళింది. అక్కడ సిచ్యువేషన్ చూస్తే అట్లాంటి అనుమానాలు ఎక్కడ కూడా కనిపించవు. రెగ్యులర్ గా అక్కడికి తిరిగిపోవడానికి వచ్చే కస్టమర్స్ ఇదంతా కూడా క్యాజువల్ గా జరిగిపోతుంటుంది. కానీ సప్లై ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, అసలు ఇన్ని రోజులుగా ఇది జరుగుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శంకర్.